Okay. Screen కనిపిస్తుందా? Yes, sir. Okay, fine. We'll start the class. So Google Ads. So what is Google Ads? So why we need to do the Google Ads? Google Ads అనేది డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ వర్టికల్. అంటే సెర్చ్ ఇంజిన్‌లో యాడ్స్ చేయడం. సో గూగుల్ యాడ్స్‌ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అని కూడా అంటాం. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. కొన్నిసార్లు మీరు ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి పోయినా వాళ్ళు అడుగుతారు ఎస్ఈఎం వస్తదా అని. ఎస్ఈఎం అంటే మళ్ళీ అది కన్‌ఫ్యూజ్ కాకండి. ఎస్ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. అంటే గూగుల్ యాడ్స్ కావచ్చు. అలాగే మనకి బింగ్ కూడా ఉంది. ఓకే. బింగ్ అనేది ఎవరిది? మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్. ఓకే. దాంట్లో అయినా రన్ చేయొచ్చు. దీంట్లో అయినా రన్ చేయొచ్చు. గూగుల్ యాడ్స్ నేర్చుకున్నారంటే అన్నిట్లో సేమ్ ఉంటది. సేమ్ టైప్ ఆఫ్ దాంట్లో ఏముందో దీంట్లో సేమ్ కాపీ ఉంటుంది. ఓకే. 2 సేమ్. వన్ ఆఫ్ ద సేమ్. దాన్ని ఏమంటాం? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఈస్ ద మనకు కొన్ని టర్మినాలజీస్ తెలవాలి గూగుల్ యాడ్స్‌లో. ఫస్ట్ ఏందంటే ఎక్కువగా మనం పీపీసీ అంటాం. సో వాట్ ఈస్ పీపీసీ? పే పర్ క్లిక్. ఓకే. సో చాలామంది ఈ పే పర్ క్లిక్ ఏంది అంటే ఇంతకుముందు చాలా మటుకు స్కామ్స్ జరిగినాయి. సో దాన్ని రిలేట్ చేస్తా ఉంటారు. సో పేజెస్ ఎవరైనా మనకు పే చేస్తారా? యాడ్స్ క్లిక్ చేస్తే మాకు డబ్బులొస్తాయా అని అడుగుతారు. సో ఇక్కడ డబ్బులొచ్చేది ఏమి లేదు. ఇక్కడ మనం చేసేదేంటంటే మనం ఒక ఇగ అన్ గూగుల్ యాడ్ ఎక్స్‌పర్ట్స్‌మి. మనం ఏం చేస్తామంటే, మనం ఒక యాడ్ రన్ చేస్తాం. ఎక్కడ రన్ చేస్తాం? గూగుల్‌లో రన్ చేస్తాం. ఓకే. సో, మనం ఎవరికీ డబ్బులివ్వము. మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. ఓకే. సో, మనం ఏందంటే కంపెనీస్ మనకు బడ్జెట్ ఇస్తాయి. అంటే ఇక్కడ యాడ్ రన్ చేయండి. డైలీ బడ్జెట్ కానీ ఇలాంటి థింగ్స్ ఉంటాయి. సో, వి విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే. సో, పీపీసీ అనేది ఒక కాన్సెప్ట్. ఓకే. పీపీసీ ఈస్ నథింగ్ బట్ కాన్సెప్ట్. పే పర్ క్లిక్ అనేది ఒక కాన్సెప్ట్. సో, పే పర్ క్లిక్ అని ఎందుకు వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఏం టైప్ చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి చూస్తున్నా హైదరాబాద్‌లో. ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని యాడ్స్ కనిపిస్తున్నాయి స్పాన్సర్డ్. ఓకే. సో, వాట్ ఆర్ దీస్ కాల్డ్? దీస్ ఆర్ కాల్డ్ గూగుల్ యాడ్స్. సో, ఇక్కడ నేనేం చేశాను గూగుల్‌లో సెర్చ్ చేశాను. వాట్ ఐ సెర్చ్డ్? ఐ వాంట్ టు గో ఫర్ మై సర్వీసెస్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే నాకు కొన్ని కంపెనీస్ యాడ్స్ రన్ చేస్తున్నాయి. ఓకే. లైక్ దిస్ వన్ కంపెనీ, దిస్ వన్ కంపెనీ, లైక్ దిస్ వన్ కంపెనీ ఇలా. సో ఇవన్నీ ఏమంటాం? దీస్ ఆర్ కాల్డ్ గూగుల్ యాడ్స్. ఎందుకు రన్ చేస్తున్నారు అంటే సో వన్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ డిజిటల్ కావచ్చు, డీప్ పనాయి కావచ్చు, లేకపోతే ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడ లిస్ట్ కావట్లేదు. ఇక్కడ కనిపియట్లేదు. ఓకే. ఇక్కడ చూస్తే వేరే కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తే వేరే కనిపిస్తున్నారు. సో నేనైతే ఎస్ఈఓ చేస్తే నా వెబ్‌సైట్ టాప్‌లో కనిపించినప్పుడు సో వెన్ ఐ డూ ద ఎస్ఈఓ. ఎస్ఈఓ ఏందంటే మనం ర్యాంక్ చేయడం. మై వెబ్‌సైట్ షుడ్ బి ర్యాంక్ ఇన్ థీస్ ప్లేసెస్. అట్‌లీస్ట్ ఫస్ట్ పేజ్‌లో. ఓకే. నేను నా వెబ్‌సైట్ ఇది ఫస్ట్ పేజ్ అంటాం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో. సో, ఇక్కడ నా వెబ్‌సైట్ ఎక్కడైనా, ఇక్కడైనా, ఇక్కడైనా, ఇక్కడైనా సో, ఇలా కొన్ని వెబ్‌సైట్స్ మనకి లిస్ట్ అయితాయి. ఈ వెబ్‌సైట్ లోపల నేను కనిపిస్తే నా వెబ్‌సైట్ కనిపిస్తే ఏమవుతుంది? పీపుల్ విల్ క్లిక్ మై వెబ్‌సైట్. దే కమ్ టు మై వెబ్‌సైట్. అంటే ట్రాఫిక్ వస్తుంది నా వెబ్‌సైట్‌కి. పీపుల్ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మనం ఏం సర్వీసెస్ చేస్తున్నామా అని చూస్తారు. చూసిన తర్వాత దే విల్ కాంటాక్ట్. నచ్చిందంటే దే విల్ కాంటాక్ట్ అస్. ఓకే.
మీరు కూడా ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఏం చేస్తారు? ఫస్ట్ ప్రోడక్ట్ ఫీచర్స్ చూస్తారు. దెన్ యూ విల్ గో హెడ్. ఓకే. అన్నీ బాగుంటే యూ విల్ కాంటాక్ట్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. యూ విల్ టేక్ ద బై ద ప్రోడక్ట్ ఆల్సో. ఇక్కడ కూడా సేమ్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ కీవర్డ్స్ కొడతారు. కొట్టినప్పుడు ఇక్కడ మనం ఎస్ఈఓ రావట్లేదు కాబట్టి ఇమీడియట్‌గా నాకు బిజినెస్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను? యాడ్స్ రన్ చేస్తాను. యాడ్స్ రన్ చేయడం ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే వాట్ ఈస్ ద ప్రైమరీ బెనిఫిట్? బికాస్ ఫస్ట్ ఐ వాంట్ టు విజిబుల్ టు మై క్లయింట్స్. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ కీవర్డ్ కొడతారు. అంతేగాని వేరే వాడు ఏదో కీవర్డ్ కొడితే మన యాడ్స్ అనేది కనిపించవు. రిలవెంట్ కీవర్డ్స్ అంటాం. ఏమంటాం? మన యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? ఫర్ రిలవెంట్ కీవర్డ్స్. దీస్ ఆర్ ద రిలవెంట్ కీవర్డ్స్. పీపుల్ ఆర్ సర్చింగ్ ద రిలవెంట్ కీవర్డ్ అండ్ అవర్ యాడ్ విల్ బి సీన్ హియర్. ఇక్కడ మన యాడ్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ వి విల్ వర్క్ ఆన్. సో ఇక్కడ మనం దాని మీద వర్క్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ స్పాన్సర్డ్. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 4 యాడ్స్ రన్ అవుతున్నాయి. తర్వాత దీన్ని మనం ఏమంటాం? లోకల్ ఎస్ఈఓ అంటాం. ఓకే. దాని తర్వాత ఇది ఆర్గానిక్ ఎస్ఈఓ. ఓకే. అంటే సెర్చ్ ఆర్గానిక్ ఎస్ఈఓ ద్వారా మనకి వచ్చినాయి. తర్వాత కింద 1, 2 అండ్ 3 ఇక్కడ 3 యాడ్స్ కనిపిస్తాయి. దీన్ని బాటమ్ యాడ్స్ అంటాం. ఇక్కడ పైన కనిపించే టాప్ యాడ్స్ అంటాం. సో గూగుల్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎవ్రీ కీవర్డ్, ఓకే, వాట్ ఎవర్ ద కీవర్డ్, ఓకే, దీంట్లో టాప్ 4 యాడ్స్ కనిపిస్తాయి. అలాగే బాటమ్ 4 యాడ్స్ కనిపిస్తాయి. ఓకే. ఎందుకు ఇలాగా అంటే సో గూగుల్ కూడా ఏంటంటే మొత్తం యాడ్సే నింపినామనుకో రేపు పొద్దున వేరే వాడు ఆర్గానిక్ ఎస్ఈఓ అనేది ఎవరు చెయ్యరు. ఎస్ఈఓ చేయకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే యాడ్స్ ఇవ్వకపోతే రేపు గూగుల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. యాడ్స్ ఉంటేనే బతుకుతుందన్నట్టు కాదు. డిపెండెంట్ లేదు గూగుల్. గూగుల్ ఈజ్ గివింగ్ బోత్ థింగ్స్. యాడ్స్ కావాలి. అలాగే ఆర్గానిక్ వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఎస్ఈఓ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఇలా డివైడ్ చేసింది. అదే మామూలుగా అయితే మనం సారీ ఇక్కడ బాటమ్ 3 యాడ్స్. బాటమ్ 3 యాడ్స్, టాప్ 4 యాడ్స్. ఇట్లా మనకు ఈ 7 యాడ్స్ ఒకటేసారి పైనుంచి కిందకి ఇచ్చేస్తే అన్ని యాడ్సే కనిపిస్తాయి. ఎస్ఈఓ సెకండ్ పేజ్‌లోకి వెళ్తాయి. అలాంటప్పుడు ప్రాబ్లమ్ అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు ప్లాన్‌గా టాప్ 4 యాడ్స్ వస్తాయి. దాని కింద ఏమొస్తది? లోకల్ ఎస్ఈఓ అంటే గూగుల్ మ్యాప్స్ ఆర్ గూగుల్ మ్యాప్స్ అని కూడా అనొచ్చు. ఓకే. సో ఇక్కడ దీని తర్వాత 10 1 మినిట్. సో ఇక్కడ మనకు ఎస్ఈఓ ఆర్గానిక్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. వాట్ వి సీ ఎస్ఈఓ ఆర్గానిక్ రిజల్ట్స్. ఇలా మనకు 4 యాడ్స్, బాటమ్ 3 యాడ్స్. సో ఇలాంటి యాడ్స్ మనం చేయాలంటే ఏం చేయాలి? ఓకే. సో వాట్ వి నీడ్ టు డూ ద థింగ్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ for doing this kind of ads, what we need to do? We need to go to the Google. So Google ads కి వెళ్దాం. So I will go for another account ఉంది నాకు. గూగుల్ యాడ్స్ అని ఇక్కడ కొట్టాలి మనం. ఓకే. సో మామూలుగా అయితే మనము మన జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, మన జీమెయిల్ ఐడితోనే మనకి గూగుల్ యాడ్స్లో ఎంటర్ కావాలి. సో యూ నీడ్ టు టైప్ యువర్ జీమెయిల్ యాడ్స్. సో నాకు యాహూ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కానీ ఇట్ విల్ నాట్ ఎంటర్. సో యూ నీడ్ టు హ్యావ్ కంపల్సరీ జీమెయిల్ అకౌంట్ ఓన్లీ. ఓకే. సో మేక్ షూర్ యూ గెట్ ద జీమెయిల్. సో ఇక్కడ మన గూగుల్ యాడ్స్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకే. ఆఫ్టర్ క్లికింగ్ మీరు సైన్ ఇన్. ఓకే. మీది ఓపెన్ అయిందంటే సైన్ ఇన్ కండి, లేదంటే సైన్ అప్ అని ఉంటుంది. సో ఫస్ట్ టైం అయితే సైన్ అప్ తీసుకుంటుంది, లేదంటే సైన్ ఇన్ కండి. ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ ఏబుల్ టు సీ ద ఇక్కడ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని సెటప్ చేశాను, కొన్ని సెటప్ చేయలేదు. సో ఇక్కడ ఇది కంప్లీట్ సెటప్ అయింది. లేదంటే ఇంకో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ అయితే మ్యాక్సిమం అవసరం పడుతుంది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ అకౌంట్. ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అయ్యి వస్తుంది ఇలా. దాన్ని క్లిక్ చేయండి. యూ విల్ గో టు ద గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ అంటారు. వాట్ వి సే
గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ హౌ గూగుల్ యాడ్స్ విల్ లుక్ లైక్. సో ఇక్కడే మనం యాడ్స్ అనేది రన్ చేస్తాం. సో this is the interface of the Google Ads. Here you can see all the campaigns. ఓకే, సో ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడే మనం యాడ్స్ రన్ చేస్తాం. ఇక్కడ ఇలాంటి చూసారు కదా, ఈ యాడ్స్ రన్ చేయాలంటే యూ నీడ్ టు కమ్ టు దిస్ ఇంటర్ఫేస్. ఓకే, లేదంటే మనం మామూలు భాషలో సాఫ్ట్వేర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు ద దిస్ ఇంటర్ఫేస్. ఎలా ఇంటర్ఫేస్ చూడాలి, ఏమేమి ఉన్నాయి ఇంటర్ఫేస్లో అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ సీ దిస్ ఈస్ ద లోగో గూగుల్ యాడ్స్. ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇది సర్చ్ బార్, అండ్ హియర్ యూ కెన్ సీ ద అపియరెన్స్. ఓకే, ఇవన్నీ మెన్యూస్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్తే దిస్ ఈస్ ద మెయిన్, ఇది మన అకౌంట్ నంబర్. ఓకే, ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ నంబర్ అంటాం. సో రేపొద్దున మన ఏదైనా యాడ్స్ రన్ కాకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన యాడ్స్కి, సో మనం ఎవరిని కాంటాక్ట్ కావాలి, గూగుల్ యాడ్స్ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ కావాలి. సో వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే మీ అకౌంట్ నెంబర్ ఏంది అంటారు. ఓకే, సో యూ హ్యావ్ టు టెల్ దిస్ అకౌంట్ నెంబర్. అప్పుడే పనికొస్తుంది, రోజు మనకేం పనికిరాదు, ఇది ఎక్కడ కనిపించదు కూడా. ఓకే, దిస్ ఈస్ అవర్ అకౌంట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే మీకు దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఓకే, ఈ లెఫ్ట్ మెన్యూ బార్ మీరు చూస్తున్నారు, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఫస్ట్ Sir, వచ్చేసేది should we pay for Google Ads? హలో. Sir, should we pay for Google Ads? నో నో నో, నథింగ్ నథింగ్. ఈ ఇంటర్ఫేస్లో చేయడానికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. యాడ్స్ రన్ చేసేటప్పుడు చేయాలి. ఐ విల్ టెల్ దట్ ఆల్సో, ఐ విల్ టెల్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇది ఓపెన్ చేయడానికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. సో యాడ్స్ రన్ చేయాలంటేనే పే చేయాలి, లేకపోతే లేదు. సో మ్యాక్సిమం యాడ్స్ రన్ చేయాలంటే పే చేయాల్సిందే. ఐ విల్ టెల్ వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్స్ ఆల్సో. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే క్రియేట్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మనం క్యాంపెయిన్స్ అంటాం. సో మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాం. క్యాంపెయిన్స్ అంటే ఏంది, ఇక్కడ మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్యాంపెయిన్ కంప్లీట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపించేది ఇదంతా క్యాంపెయిన్ అంటాం. వాట్ వి సే క్యాంపెయిన్. ఇక్కడ మీకు కంపెనీ వెబ్సైట్ కనిపిస్తుంది, యూఆర్ఎల్ అంటాం. అలాగే ఇది టైటిల్ అంటాం. ఓకే, ఆర్ హెడ్లైన్ అంటాం. ఓకే, ఇది డిస్క్రిప్షన్ అంటాం. దిస్ ఈజ్ ద డిఫరెంట్ యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటాం. సో లైక్ దిస్ యూ విల్ సీ. ఓకే, ఎవ్రీ వెబ్సైట్కి ఇలానే కనిపిస్తుంది. ఓకే, సో యాడ్స్ ఎలా చేయాలనేది విల్ డిస్కస్. సో ఈ కమింగ్ టు హియర్ క్యాంపెయిన్స్, మనం క్యాంపెయిన్ని ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇది క్లిక్ చేస్తే క్యాంపెయిన్ క్రియేట్ అవుతుంది. తర్వాత మనకు కనిపించేది గోల్స్ అంటాం. సో వాట్ ఈస్ ద గోల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్కి చాలామంది ట్రాఫిక్ రావాలి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సర్ఫ్ ఎక్సెల్ కానీ, పెద్ద పెద్ద కంపెనీ కానీ, వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి సేల్స్ కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్రాండింగ్ క్రియేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రేపు పొద్దున్న నిర్మా వాడు కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ ఒక ప్రోడక్ట్, లేదంటే ఐఫోన్ వాడు కానీ, వాడు ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, వాడు బ్రాండ్ అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తాడు. సేల్స్ కావాలని వాడు పట్టించుకోడు. ఓకే, సో వాళ్ళకి బ్రాండ్ అవేర్నెస్ అనేది ఉంటుంది. కొన్ని కంపెనీస్ ల్యాప్టాప్ అమ్మేవాడు, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఇలాంటి కంపెనీస్కి ఏంది సేల్స్ కావాలి, వాళ్ళకు అవేర్నెస్ అవసరం లేదు, అవేర్నెస్ ఆల్రెడీ ఉంది. సో దే వాంట్ సేల్స్ ఇమ్మీడియట్లీ. ఓకే, సో వాడు కన్వర్షన్స్ అంటాం. వాట్ ఆర్ కన్వర్షన్స్ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ గోల్స్ మీ కన్వర్షన్సా ఏంది అనేది ఇక్కడ చూస్తే మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. లేటర్ వీ కెన్ సీ వాట్ ఆర్ దీస్ అనేది. ఓకే, ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ టూల్స్ అంటే ఏంటంటే ఇక్కడ ప్లానింగ్ అంటాం. సో ప్లానింగ్లో మీరు కీవర్డ్ ప్లానర్ అనేది చూస్తారు. వాట్ ఈజ్ కీవర్డ్ ప్లానర్ అంటే ఎస్సీఓలో మనము కీవర్డ్స్, కొత్త కొత్త కీవర్డ్స్ తెలుసుకోవాలి. దాని కీవర్డ్ని పర్ఫెక్ట్ కీవర్డ్, మనం టార్గెటెడ్ కీవర్డ్స్ ఎలా కొడుతున్నారు, ఏం కీవర్డ్స్ కొడుతున్నారో, ఎస్ఈఓ కానీ గూగుల్ యాడ్స్ కానీ మనం చేసేది ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ కోసం మనము యూజ్ చేసే కీవర్డ్ ప్లానర్. సో పర్ఫార్మెన్స్ ప్లానర్, రీచ్ ప్లానర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువగా మనము ఇది ఎక్కువనే యూజ్ చేస్తాం. ఇవి చాలా తక్కువగా యూజ్ చేస్తాం, విల్ నాట్ యూజ్ దట్ మచ్. నెక్స్ట్ షేడ్ లైబ్రరీ అని ఉంటుంది. షేడ్ లైబ్రరీలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనము పెట్టుకుంటాం. ఓకే, ఆడియన్సెస్ క్రియేట్ చేయొచ్చు, లిస్ట్ చేయొచ్చు. దీస్ ఆల్ లేటర్ వి విల్ లర్న్. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు.
So like this you have lot of information you can see. Okay, నెక్స్ట్ వచ్చేసి మీరు బిల్లింగ్ ఉంటుంది. బిల్లింగ్ సెటప్కి వెళ్ళొచ్చు, క్లిక్ చేయండి. ఇక్కడ బిల్లింగ్ ఉంటుంది. బిల్లింగ్ అంటే ఏంది? సో రేపు పొద్దున నా యాడ్, ఇలాంటి యాడ్ ఇందాక చూసాం కదా యాడ్, లైక్ దిస్ నా యాడ్ ఈరోజు రన్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. సో హౌ మచ్? సో మినిమం డైలీ బడ్జెట్ వచ్చేసి ఎంత పెట్టాలి? గూగుల్ యాడ్స్లో ఏంటంటే అట్లీస్ట్ ₹500 పర్ మంత్, సారీ పర్ క్యాంపెయిన్. ఒక క్యాంపెయిన్ రన్ కావాలి అంటే ₹500 మినిమం స్టార్ట్ చేయాలంటే ఒక క్యాంపెయిన్ తీసుకోవచ్చు. సో ఎంత పెట్టొచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఒక్కోసారి క్లయింట్స్‌కి చాలా అవేర్‌నెస్ ఉంది. ఈ మధ్య చాలామంది యాడ్స్ రన్ చేసుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఎక్స్‌పర్ట్ కంపెనీకి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ అడుగుతా ఉంటారు. సో వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, హౌ మచ్ బడ్జెట్ యూ నీడ్ టు పుట్ వాట్ అనేది ఎవ్రీథింగ్ దే విల్ టెల్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ కంపెనీ దే డోంట్ నో నథింగ్. సో యూ హ్యావ్ టు టెల్ మినిమం క్యాంపెయిన్ అనేది. లేదంటే ₹100తో స్టార్ట్ కాదా, 200తో స్టార్ట్ కాదా అంటే స్టార్ట్ కాదు. సో మినిమం బడ్జెట్ ఈస్ ₹500. యూ హ్యావ్ టు కీప్ ఇట్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ బిల్లింగ్ మనం ఏ కంట్రీది చేస్తున్నామో ఆ కంట్రీ. కొన్నిసార్లు మనం యూఎస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఇలాంటి వేరే కంట్రీస్ ఉంటే వాళ్ళ కంట్రీ పేరు ఇక్కడ తీసుకోవాలి. లేదంటే ఇండియా అంటే ఇండియా వాళ్ళ కంట్రీ. ఆటోమేటిక్ ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే ఐఎన్ఆర్ వస్తుంది, ఆస్ట్రేలియా వెళ్తే డాలర్స్ వస్తుంది, అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కంపెనీ పేరు ఏదైతే ఉందో అది పెట్టాలి. క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో లేకపోతే ఏదైనా కార్డు వర్క్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఈస్ యూ కెన్ డూ ద మెయిన్. ఇక్కడ డిఫరెంట్ యూపీఐ పేమెంట్ ఇవన్నీ చేయొచ్చు. మీరు ఏ పేమెంట్ అయినా చేయొచ్చు. ఇలా సబ్మిట్ చేసేస్తే మనకి అమౌంట్ అనేది మన దాంట్లో డెబిట్ అయిపోతుంది. ఓకే, అమౌంట్. ఓకే, ఇలా పేమెంట్ సెటప్ చేసుకోవచ్చు. పేమెంట్ సెటప్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది మినిమం అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇది సెట్టింగ్స్. లాస్ట్ వి విల్ సీ వాట్ ఈస్ దిస్ సెట్టింగ్స్ అనేది. లెట్స్ సీ దిస్ వన్. సో ఇక్కడ మీకు క్యాంపెయిన్స్, ఆల్ క్యాంపెయిన్స్ అని కనిపిస్తుంది, సెలెక్ట్ క్యాంపెయిన్స్ అని కనిపిస్తుంది. ఆల్ క్యాంపెయిన్స్ అంటే సో ఇక్కడ మనకి గూగుల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఈజ్ సెర్చ్ యాడ్, సెకండ్ ఈజ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్, డిస్‌ప్లే క్యాంపెయిన్, షాపింగ్ క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్, యాప్ డిమాండ్ జనరేషన్, లైక్ దిస్. సో మెనీ క్యాంపెయిన్స్ వీ హ్యావ్. ఇట్ ఈస్ నాట్ దట్ గూగుల్ యాడ్స్ అంటే ఓన్లీ ఇవి చూస్తున్న మీకు ఈ 4 యాడ్సే కనిపిస్తున్నాయి. ఇవే కాదు. గూగుల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాం? దీన్ని సెర్చ్ యాడ్ అంటాం. వాట్ వి కాల్ సెర్చ్ యాడ్. సో వాట్ వి కాల్ సెర్చ్ సెర్చ్ యాడ్. ఓకే, సెర్చ్ యాడ్ అంటే సెర్చ్ యాడ్ ఎందుకు అంటామంటే సెర్చ్ ఇంజిన్‌లో యాడ్ కనిపిస్తుంది కాబట్టి సెర్చ్ యాడ్ అంటాం. ఓకే, అలాగే మనకి ఇంకా యాడ్ ఉంది, డిస్‌ప్లే యాడ్ అంటాం. సో వాట్ ఈస్ డిస్‌ప్లే? సో ఇట్ విల్ డిస్‌ప్లే ఆన్ అదర్ వెబ్‌సైట్స్. ఓకే, ఇక్కడ మన సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కడ మన యాడ్స్ కనిపించవు. ఇది ఎక్కడ అంటే వేరే వెబ్‌సైట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యాప్‌లో గేమ్ ఆడుతున్నా గానీ, లేకపోతే ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్ళినప్పుడు యాడ్స్ రన్ చేయడం గానీ, యూట్యూబ్‌లో చేసినప్పుడు స్కిప్ యాడ్ కావడం గానీ, ఇవన్నీ ఏంది? దీస్ ఆర్ కాల్డ్ డిస్‌ప్లే యాడ్స్, రైట్? సో ఈ డిస్‌ప్లే యాడ్స్ అనేది అక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి విల్ గో ఫర్ వన్ టూల్, ప్లగారిజం టూల్. ఇక్కడ మనం స్మాల్ ఎస్ఈఓ ఒక టూల్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ స్మాల్ ఎస్ఈఓ టూల్? ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ కంటెంట్ని చెక్ చేసుకుంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఫేమస్ టూల్ ఇది. ఇక్కడికి వెళ్తే మనం ఈ ప్లగారిజం చెక్ చేసుకోవచ్చు, మన డూప్లికేట్ కంటెంట్ ఉందా లేదా అని. సో ఇక్కడికి వెళ్తే మీకు చాలా యాడ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్క 1 minute చూడండి, ఎవ్రీ లాట్ ఆఫ్ యాడ్స్ విల్ బి కమింగ్ ఓవర్. సో దీన్నే డిస్‌ప్లే యాడ్స్ అంటాం. ఇక్కడ యాడ్స్ ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సీ నౌ యూ కెన్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ యాడ్స్. హియర్ యూ కెన్ సీ ద యాడ్స్. ఓకే, సో ఇది యాడ్, ఇది ఒక యాడ్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ యాడ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటాం? డిస్‌ప్లే యాడ్. అంటే నేను యాడ్ రన్ చేస్తున్నా కానీ యూజర్
ఏదో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తుంటాడు. అక్కడ మనకు కావాల్సిన కంపెనీ మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్ చేస్తే ఏమవుతుందంటే యూజర్‌కి ఓసారి ఇంట్రెస్ట్ ఉంటది మన కంపెనీ మీద. సో, రేపొద్దున ఇంట్రెస్ట్ ఉందనుకో, మనం బ్రాండింగ్ చేస్తాం. ఇక్కడ ఎక్కువగా మనం డిస్‌ప్లే యాడ్ ఎందుకు రన్ చేస్తామంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. సో, ఒక్కొక్క పర్పస్ ఉంటుంది ప్రతి టైప్ ఆఫ్ యాడ్. ఇక్కడ ఎక్కువగా అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి కానీ, ఆర్ ట్రాఫిక్‌కి జనరేట్ చేయడం గానీ ఎక్కువగా రన్ చేస్తా ఉంటాం. సో, లేటర్ యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ అవేర్‌నెస్, వాట్ ఈస్ ట్రాఫిక్ అనేది. ఇనీషియల్‌గా చెప్తున్నాను. ట్రాఫిక్ ఏంటంటే మన వెబ్‌సైట్ కొత్త వెబ్‌సైట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఓన్లీ ఐ టుక్ ద వెబ్‌సైట్. హూ విల్ కమ్? నోబడీ విల్ నో మై వెబ్‌సైట్. నా వెబ్‌సైటు నాకు తప్పితే ఎవరికీ తెలీదు. ఎవరొస్తారు? ఎవరికీ తెలీదు. సో, వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు డూ దిస్ ట్రాఫిక్ యాడ్. అవేర్‌నెస్ చేయలేము. ఎందుకంటే నా బ్రాండ్ ఏం కాదు. నా పెద్ద కంపెనీ కాదు. సో, నేనేదో పెద్ద బ్రాండ్ నా కంపెనీ ఇప్పుడు కాల్గేటో లేకపోతే సర్ఫ్ ఎక్సెలో ఇలాంటి కంపెనీస్ ఫ్లిప్‌కార్టో, మీషో అంటే నేను అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆ ప్రోడక్ట్ ఇది ఉంది. ఇది లాంచ్ చేస్తున్నాను అంటే ఓకే. పీపుల్ విల్ సీ. ఇక్కడ నాకేం కావాలి? అవేర్‌నెస్ కాదు. నాకు కావాల్సింది ట్రాఫిక్. నాకు 10 మంది వెబ్‌సైట్‌కి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాపు పెట్టాననుకో, షాప్‌కి నేనేం కోరుకుంటాను ఫస్ట్ 10 మంది వచ్చిన తర్వాతనే 10 మందిలో ఇద్దరో, ముగ్గురో, నలుగురో, ఐదుగురో కొంటారు. ఓకే. ఎవరు రాకుండా ఉండొద్దు కదా! సో, ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై అవుతుంది. సో, హియర్ వి వాంట్ టు టెల్ ద కస్టమర్స్ కమ్ టు మై వెబ్‌సైట్, విజిట్ మై వెబ్‌సైట్. ఓకే. వి ఆర్ ఇన్వైటింగ్ దెమ్. సో, లైక్ దిస్ యూ కెన్ డూ ద యాడ్స్. ఇలాంటి యాడ్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ రన్ చేసుకుంటుంటే మనకేందంటే వెబ్‌సైట్ అనేది ట్రాఫిక్ పెరుగుతుంది. దట్ ఈస్ వై వి విల్ డూ ద ట్రాఫిక్ యాడ్స్. ఓకే. సో వాట్ ఆర్ ద అదర్ యాడ్స్ ఆర్ అవైలబుల్? ఇంకా ఏమున్నాయంటే రీమార్కెటింగ్ యాడ్స్ అని అంటారు. సో వాట్ ఆర్ దీస్ రీమార్కెటింగ్ యాడ్స్? రీమార్కెటింగ్ యాడ్స్ అంటే సో ఫాలో అప్ యాడ్స్ అని కూడా దీనికి ఒక పేరు ఉంది. వాట్ ఆర్ ఫాలో అప్ యాడ్స్? ఫాలో అప్ యాడ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్కి వెళ్ళాను. ఓకే. టుడే ఐ విజిటెడ్ అమెజాన్. ఐ సెలెక్టెడ్ ఎనీ ఫోన్. ఓకే. ల్యాప్టాప్ ఫోనో ఒకటి సెలెక్ట్ చేశాను. సో వాట్ ఐ సీన్ ఐ నేనేం కొనలేదు. ఓకే. సో తర్వాత నా ఏదో పని వచ్చేసింది వెళ్ళిపోయాను. ఓకే. అమెజాన్ లెఫ్ట్ అయ్యి నా పని నేను చూసుకుంటున్నాను. సో తర్వాత నేను ఒక 1 అవర్ తర్వాతనో లేకపోతే నెక్స్ట్ డేనో నేను ఇలానే సెమ్‌రష్ చేసినా, లేకపోతే న్యూస్ పేపర్ చదువుతున్నా, ఆన్‌లైన్ ఈనాడు పేపర్ చదువుతున్నా, లేదంటే యూట్యూబ్‌లో చేస్తున్నా, లేకపోతే యాప్‌లో ఏదన్నా వర్క్ చేస్తున్నా, ఇట్లా గేమ్స్ ఆడుతున్నా, నాకేం కనబడుతుంది? నిన్న చూసిన ఫోనే నాకు చాలా సార్లు కనిపిస్తుంది. సేమ్ అదే ఫోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16 నేను చూసాను. సో, నెక్స్ట్ డే ఏమవుతుంది? అదే ఐఫోన్ 16 నాకు ఈనాడు నెట్‌లో న్యూస్‌లో అదే కనిపిస్తుంది. యూట్యూబ్‌లో అదే కనిపిస్తుంది. లేకపోతే ఎక్కడ వెళ్ళినా అదే కనిపిస్తుంది. సో, ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ రీమార్కెటింగ్ యాడ్స్. ఇలాంటి రీమార్కెటింగ్ యాడ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ రీమార్కెటింగ్ దేనికి ఎక్కువగా పాపులర్ అంటే సేల్స్ పెంచుకోవడానికి. ఓకే. సేల్స్‌ని ఇంక్రీజ్ చేయడానికి మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, దీస్ ఆర్ ద రీమార్కెటింగ్. నెక్స్ట్ ఈస్ ద ప్రోడక్ట్ లిస్టింగ్ అంటాం. ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్స్. వాట్ ఆర్ దీస్ ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు నాకు మొబైల్ కావాలి. ఓకే. సో మొబైల్ ఏ కంపెనీయో నాకు తెలీదు. నాకు బడ్జెట్ అయితే ఒక 15,000 అనుకుంటున్నాను. ఓకే. అండర్ 15,000 నాకు మొబైల్ కావాలి. సో నేనేం చేశాను ఇలా క్లిక్ చేశాను. సో ఇక్కడ మాకు రైట్ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. స్పాన్సర్డ్, దిస్ ఈజ్ ఆల్సో స్పాన్సర్డ్. బట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ వాట్? ప్రైస్ లిస్టింగ్. ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్స్. దీన్ని షాపింగ్ యాడ్స్ అని కూడా అంటాం. సో ఇలాంటి యాడ్స్ ఎలా చేయాలి? ఇలాంటి యాడ్స్ ఎలా చేయాలి? ఇలాంటి యాడ్స్ ఎలా చేయాలి? లేదంటే రీమార్కెటింగ్ యాడ్స్ ఎలా చేయాలి? మనము డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకేం యాడ్స్ ఉంటాయి? నెక్స్ట్ ఈస్ ద యూట్యూబ్. యూట్యూబ్ యాడ్స్ ఆర్ వీడియో యాడ్స్ అంటారు. యాక్చువల్‌గా యూట్యూబ్ యాడ్స్ అని ఎక్కడ కనిపించదు మీకు. వీడియో యాడ్స్ అంటారు. బట్ ఐ విల్ సే వీడియో యాడ్స్ కన్నా యూట్యూబ్ యాడ్స్ అని చెప్తాం. సో యూట్యూబ్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? నేను ఇక్కడ యూట్యూబ్‌లో వెళ్తాను. సో యూట్యూబ్‌కి వెళ్ళినప్పుడు
సో, ఇక్కడ నాకు ఫస్ట్ ఇక్కడ యాడ్ స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది. దిస్ ఈస్ ద యాడ్. ఓకే. ఇదొక యాడ్. ఓకే. లేదంటే నేను ఏదైనా ఒకటి క్లిక్ చేస్తాను. అక్కడ కనిపిస్తుంది. లేదంటే ఏదైనా వీడియో క్లిక్ చేసినప్పుడు ఏమో కనిపిస్తుంది. ఇది నేను క్లిక్ చేశాను. సో, వీడియో క్లిక్ చేసినప్పుడు ఏమో కనిపిస్తుంది. స్కిప్ యాడ్ కనిపిస్తుంది మనకు. మాక్సిమం మనకొక స్కిప్ యాడ్ అనేది కనిపిస్తుంది. ఇదే స్కిప్ యాడ్. ఓకే. సో, ఇది 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ వి కెన్ స్కిప్ ద యాడ్. సో, వాట్ వి దీస్ ఆర్ కాల్డ్ స్కిప్ యాడ్స్. అలాగే కొన్నిసార్లు మనం నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా కనిపిస్తాయి. నాన్ స్కిప్పబుల్ అంటే స్కిప్పింగ్ ఆప్షన్ లేదు. 5 సెకండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 సెకండ్స్ 15 సెకండ్స్ పెట్టాను. మాక్సిమం 15 సెకండ్స్‌కే పనిచేస్తుంది. 15 సెకండ్స్ కన్నా పెట్టానంటే 15 సెకండ్స్ నాన్ స్టాప్‌గా పనిచేస్తుంది. ఓకే. కొన్నిసార్లు ఏందంటే 6 సెకండ్ యాడ్ కూడా ఉంటుంది. జొమాటో వాడు బాగా యూజ్ చేస్తారు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అన్ని ఉన్నాయి. సో, వి విల్ గో వెనెవర్ వి గో టు ద యూట్యూబ్ యాడ్స్ విల్ డిస్కస్ దట్ యాడ్స్ యాస్ వెల్. ఓకే. సో, యూట్యూబ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. వి విల్ డిస్కస్ ఆల్ కైండ్ ఆఫ్ యాడ్స్. ఓకే. సో, దీని తర్వాత ఇంకేం యాడ్స్ ఉన్నాయి. యాప్ ఇన్‌స్టాల్స్ అని ఉంటాయి. సో వాట్ ఆర్ దీస్ యాప్ ఇన్‌స్టాల్స్? సో రేపొద్దున నేను ఫ్లిప్‌కార్ట్ కానీ, ఫ్లిప్‌కార్ట్‌కేంది వెబ్‌సైట్ ఉంది, యాప్ ఉంది. అమెజాన్‌కేంది యాప్ ఉంది. వెబ్‌సైట్ ఉంది, యాప్ ఉంది. అలాగే ఓలా చూసుకుంటే, ఓలా మెయిన్‌గా చేసేదేంది ఓలా కానీ, స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ఫుడ్ యాప్స్ అన్నిటికి ఎక్కువగా యాప్సే యూజ్ చేస్తాం. రాదర్ దెన్ వెబ్‌సైట్స్ చాలా తక్కువ వెబ్‌సైట్‌లో ఉంటాయి గానీ, వెబ్‌సైట్‌లో బుకింగ్ ఎవరేం చేయం. చాలా తక్కువ పర్సెంటేజ్. వాళ్ళు కూడా ప్రమోట్ చెయ్యరు వెబ్‌సైట్‌కి. ఓకే. దే విల్ ప్రమోట్ ఓన్లీ యాప్. సో, యాప్ అలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. లేదంటే గేమ్ యాప్స్ కూడా చాలా ఉంటాయి. లేదంటే చాలా మటుకు ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయి ఎల్ఎంఎస్ అనే ఓ యాప్ ఉంటాయి. అలాంటి యాప్స్‌కి ప్రమోషన్ చేయాలి అంటే ఫస్ట్ యాప్ అనేది తెలియాలి జనాలకి. ఓకే. పీపుల్ షుడ్ నో దిస్ కైండ్ యాప్ ఈస్ అవైలబుల్. ఫర్ దట్ వి కెన్ ప్రమోట్ అవర్ యాడ్. మన యాప్ అనేది ప్రమోట్ చేసి యాడ్ ద్వారా people we can tell this is my app, you can visit this app, you can go that. సో దానికోసమే యాప్ ఇన్స్టాల్ యాడ్ అని అంటాం, లేదంటే యాప్ మార్కెటింగ్ అంటాం. సో వీ విల్ లెర్న్ వాట్ ఈస్ యాప్ మార్కెటింగ్, యాప్ ఇన్స్టాల్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో లెర్న్ ఇంకా మనకి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అని. సో పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అని యాడ్ ఉంది. సో ఇది 2021లో స్టార్ట్ అయింది. సో ఇదేంటి అంటే, సో దిస్ యాడ్ విల్ డూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. దీంట్లో సెర్చ్ యాడ్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, ప్రోడక్ట్ లిస్టింగ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, అన్నీ కలిపి యాడ్. ఓకే. ఆల్ ఇన్ వన్ యాడ్ ఏంది అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్. ఓకే. యూ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ యాడ్స్ as well. అలాగే డిమాండ్ జనరేషన్ ఏంటి, కాల్ యాడ్స్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయి. వీ విల్ గో ఇన్ డీటెయిల్ దిస్. సో అవన్నీ ఎక్కడ చేయొచ్చు అంటే, సో యూ హ్యావ్ టు క్రియేట్. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అవే ఇవి ఇందాక చెప్పినట్టు. సో ఇక్కడ మనము క్రియేట్ బటన్ న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేస్తే న్యూ క్యాంపెయిన్లోకి వెళ్తే హియర్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్ లైక్ దిస్. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద న్యూ క్యాంపెయిన్. ఓకే. ఇక్కడ మీరు యాడ్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఎలా చేస్తాం అనేది కొంచెంసేపు అయిన తర్వాత చెప్తాను. దీనికన్నా ముందు కొన్ని టర్మినాలజీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ దోస్ టర్మినాలజీస్? సో ఫస్ట్ ఈస్ సిపి సిపిఐ ఆర్ కాస్ట్ పర్ ఇంప్రెషన్. ఓకే. నెక్స్ట్ ఈస్ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్. నెక్స్ట్ సిపిఏ, వాట్ ఈస్ కాస్ట్ పర్ అక్విజిషన్. ఓకే. ఈ 3 కాన్సెప్ట్స్ మీకు కొంచెం తెలియాలి. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద మెట్రిక్స్. మెట్రిక్స్ ఏందంటే, సో అసలు ఇవేంది అనేది మనకు కొంచెం తెలిస్తే రేపొద్దున మనం మన క్లయింట్‌కి ఏదైనా చెప్పగలుగుతాం. సో వాట్ ఆర్ దీస్ అనేది మనకు క్లారిటీగా తెలియాలి. ఓకే. మన యాడ్ బాగా పర్ఫార్మ్ చేయడానికి, మన సేల్స్ పెంచుకోవడానికి, బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలంటే దీస్ ఆర్ ద టర్మినాలజీస్ వి విల్ నో. ఓకే. ది బేసిక్ ఇది చాలా బేసిక్. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సిపిఐ? ఓకే, కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటాం. సో వాట్ ఈస్ ఇంప్రెషన్? ఆన్లైన్లో మనకి చాలాసార్లు ఇంప్రెషన్ 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 అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఓకే, న్యూమరస్ టైమ్స్ యూ విల్ లిజన్ దీస్ వర్డ్స్. వాట్ ఈస్ ఇంప్రెషన్? ఇంప్రెషన్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏదైనా యాడ్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ మనకు కనిపించింది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇంప్రెషన్. నేను దీన్ని ఏమి క్లిక్ చేయలేదు. ఓకే, నాట్ క్లిక్డ్ ఎనీది. ఓకే, ఐ వ్యూడ్. ఓకే, లేదంటే ఇక్కడ నేను యాడ్ చూశాను. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, నేనేమి క్లిక్ చేయలేదు, ఇక్కడ నేను యాడ్ చూశాను అంతే. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఇంప్రెషన్. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఇక్కడ నేను యాడ్ ఇక్కడ చూశాను. తర్వాత నేను ఇవన్నీ చూడలేదు. స్క్రోల్ చేసేసాను. ఫాస్ట్‌గా నేను స్క్రోల్ చేశాను. అంటే ఇది కూడా ఇంప్రెషన్ కిందకే వస్తుంది. ఓకే, దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇంప్రెషన్. ఇంప్రెషన్ అంటే ఏందంటే యాడ్ సా. ద యూజర్ సా ద యాడ్. వాట్ ఈస్ కాల్డ్ ఇంప్రెషన్? బేసిక్ ఇంప్రెషన్ అంటే ఏంది? ఇంప్రెషన్ మీన్స్ యూజర్ సా ద యాడ్. సో యూజర్ అనేది చూసాడనేది మనకి తెలుస్తుంది. ఇది కూడా మనకి మెట్రిక్‌లో కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మన గూగుల్ యాడ్స్‌లో వెళ్తే ఇక్కడ మనకు క్యాన్సిల్ కొడతాను. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇంప్రెషన్స్ 0. ఓకే, ఇక్కడ ఎన్ని ఇంప్రెషన్స్ అనేది కనిపిస్తాయి మనకు. సో ఎంతమంది చూసారనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి మనం ఏది చేసినా అది ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ సీన్ ఇన్ దిస్ యాడ్. ఓకే, ఈ యాడ్ అనేది మనం పంపిస్తూ ఉండాలి. సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఓకే, ఎనీ డౌట్ సో ఫార్? ఎనీబడి? ఎవ్రీథింగ్ క్లియర్? Yes, sir. Everything is clear. ఓకే, నెక్స్ట్. Sir, when will you teach it practically, sir? In class only? యెస్. యెస్. నేను చూపిస్తాను. తర్వాత మీరు కూడా మీ అకౌంట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఇనీషియల్‌గా. సో, డైరెక్ట్‌గా నేను ఇప్పుడు ప్రాక్టికల్ ఇచ్చినాననుకో ఏదైనా అకౌంట్, అది ఏదైనా ప్రాబ్లమ్ కావచ్చు. సో, ఫస్ట్ మీరు ఏందంటే ప్రాక్టికల్‌గా మీరు ఈ క్యాంపెయిన్స్ అనేది చేయాలి. చేసిన తర్వాత నేను కొన్ని మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ ద ప్రాక్టికల్స్ ఆల్సో. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్స్ మీకిచ్చి చేయమని చెప్తాను. లేదంటే స్టడీ చేయమంటాను. లేదా రిపోర్ట్స్ చేయమంటాను. ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తాను. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్ ద మెథడాలజీ. లేకపోతే ఓన్లీ థియరీ ఇంటే ఏమీ పని చేయవు. డిజిటల్ ఓకే మార్కెటింగ్ సార్. అంతా ప్రాక్టికల్ బేస్డ్‌గా ఉండాలి. ఓకే. Sir, సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నోట్స్‌లో ఉంటాయా సార్? ఆ! మీరు కావాలంటే రాసుకోండి. స్టెప్ బై స్టెప్. నేను పంపిస్తాను కూడా. స్టెప్ బై స్టెప్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఐ విల్ సెండ్ దట్ డాక్యుమెంట్స్ ఆల్సో. ఓకే. Okay. ఫైన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పర్ క్లిక్. వాట్ ఈస్ కాస్ట్ పర్ క్లిక్? సో ఈ కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంటి అంటే, సో వెనెవర్ ఐ గో టు ద వెబ్సైట్, ఇక్కడ సెర్చ్ ఇంజిన్కి వచ్చాను. సో ఇక్కడ డిజిటల్ ఐ360 అని ఉంది. నేను క్లిక్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్లిక్ ఆన్ దిస్. ఐ విల్ గో టు వేర్ నేను క్లిక్ చేశాను. ఎక్కడికి వెళ్ళాను? సో ఐ వెంట్ టు దిస్ వెబ్సైట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ పర్ క్లిక్. సో యూజర్ యాడ్ చూశాడు, క్లిక్ చేశాడు, ఎంత ఛార్జ్ చేయాలి? గూగుల్ ఏం చేస్తుందంటే ప్రతి దానికి ఛార్జ్ ఇస్తుంటుంది. ఓకే, ఇక్కడ మనకి గూగుల్ యాడ్స్లో కూడా మనకి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కాకుండా కానీ ఇక్కడ మనకి కాస్ట్ పర్ క్లిక్ అని ఉంది, కన్వర్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు క్లిక్ అని కూడా ఉంటుంది, క్లిక్స్. ఓకే, సో ఇక్కడ క్లిక్స్, ఎన్ని క్లిక్స్ చేశారు, ఓకే, ఎంత కాస్ట్ వేయాలి, ఓకే, అలా ఛార్జెస్ కూడా ఉంటాయి. 10 రూపీస్ ఛార్జ్ చేయాలా, 20 రూపీస్ ఛార్జ్ చేయాలా, 100 రూపీస్ ఛార్జ్ చేయాలా, ఇవన్నీ ఎలా ఛార్జ్ చేయాలనేది ఆప్షన్ సిస్టమ్ అంటుంది. వాట్ వీ సే ఆప్షన్. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నోబడి కెన్ సే ఇంత అవుతుంది అనేది చెప్పలేము. మనం జస్ట్ ఎస్టిమేట్గా చెప్తాం. 10 రూపీస్ క్లిక్ కాస్ట్ కావచ్చు, 20 రూపీస్ క్లిక్ కాస్ట్ కావచ్చు అనేది. ఓకే, చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది, అంతేగాని ముందే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఇది ఆప్షన్లో పోతుంది. సో వీ కెన్ టెల్ ద ఇమాజినరీ ప్రైస్. 10 నుంచి 20 రూపీస్ మనం ఇచ్చామనుకో, 15 రూపీస్ 16 రూపీస్
ఖర్చవుతుందని చెప్పగలుగుతాం. ఓసారి రూ. 17 కావచ్చు, ఒకసారి రూ. 12 కూడా కావచ్చు. ఓకే. సో, అట్లా మనకి తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంది అంటే, ఇప్పుడు ఒక యూజర్ క్లిక్ చేశాడు యాడ్ చూసి, సో, ఎంత కాస్ట్ చేయాలి. ఓకే. ఇట్ విల్ డిటర్మైన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆప్షన్. నెక్స్ట్ ఈస్ ద కాస్ట్ పర్ అక్విజిషన్. వాట్ ఈస్ దిస్ అక్విజిషన్? సో, అక్విజిషన్ అంటే ఏంది? సో, ఇలాంటి యాడ్స్ మనం రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను యాడ్ చూసాను, క్లిక్ చేశాను. సో, ఏం చేశాను? నేను ఏం చేయలేదు. జస్ట్ ఇక్కడ దాకానే చూసాను. దీని తర్వాత నేను ఇక్కడ ఫోన్ నంబర్ ఉంది. ఓకే. లేదంటే కాంటాక్ట్ అస్ ఉంది. క్లిక్ చేశాను. ఇక్కడ ఫార్మ్ వచ్చింది. వాట్ వి సా వన్ ఫామ్. ఇక్కడ ఈ ఫామ్ నేను నింపాను. ఓకే. నా పేరు, ఫోన్ నంబరు అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఫిట్ చేసి క్లిక్ చేశాను. సో, దీన్ని ఏమంటాం? కన్వర్షన్ అంటాం. వాట్ వి కాల్ కన్వర్షన్. సో, రాసుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, వీ నీడ్స్ టు సే కన్వర్షన్. రేపు నేను ఎక్కువగా కన్వర్షన్స్ ఎన్ని వచ్చాయి అని మాట్లాడుతూ ఉంటాను. రేపు పొద్దున్న మీరు ఎక్కడికి వెళ్ళినా క్లయింట్ కూడా అదే అడుగుతాడు. కన్వర్షన్ పొద్దున్న లేస్తే కన్వర్షన్స్ అంటాం. కన్వర్షన్స్ అంటే ఏంది? ఓకే. కన్వర్షన్స్ అంటే ఏంటంటే, వెన్ ఎవర్ ఐ సా ద యాడ్ ఇన్ ద సర్చ్ ఆర్ ఎనీ వెబ్సైట్, సో పీపుల్ కమ్ టు మై వెబ్సైట్ ఫస్ట్. వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంది, కాంటాక్ట్ అసే కావచ్చు, బటనే కావచ్చు, ఏదైనా ఫామే కావచ్చు. ఓకే. లేదంటే ఇదే ఫామే కావచ్చు. ఇక్కడ ఫామ్ నింపడం. ఓకే. ఇది ఎక్కువగా సర్వీస్ సెక్టర్లో ఫామ్ నింపడం అంటాం. ఓకే. అదే ఈ కామర్స్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ ఉంది. సో, ఈ అమెజాన్ వెబ్సైట్లో మనం కన్వర్షన్ అనేది ఎట్లా అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిఫ్రిజిరేటర్ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్స్ నేను ర్యాండమ్గా క్లిక్ చేశాను. సో, దీంట్లో కన్వర్షన్స్ అంటే ఏంది? సో, ఇక్కడ యాడ్ టు కార్ట్ కావచ్చు, బై నౌ బటన్ క్లిక్ చేయడం కావచ్చు. దట్ ఈస్ యాజ్ ఎ ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ బై బై నౌ బటన్ క్లిక్ చేస్తే మనకు కనిపించేదే యాడ్. ఓకే. దీన్ని కన్వర్షన్ అంటారు. ఓకే. రైట్. సో, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కన్వర్షన్ ఉంటుంది. సో, దట్ వీ కెన్ డిస్కస్. ఓకే. సో, దీస్ ఆర్ ద 3 టర్మినాలజీస్. సో, కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటే ఏంది? యాడ్ చూడడం. సెకండ్ కాస్ట్ పర్ క్లిక్ ఏంటంటే, యాడ్ చూసి క్లిక్ చేస్తే మన వెబ్సైట్‌కి రావడం. లేదంటే థర్డ్ వన్, మన వెబ్సైట్‌కి వచ్చిన తర్వాత కూడా మనకు ఫోన్ చేయడమా, లేకపోతే మనం ఇచ్చిన ఫామ్ నింపడమా, లేదంటే మన వెబ్సైట్‌లో బై బటన్ నొక్కడమా, దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ కన్వర్షన్. ఇలా మనకి కన్వర్షన్స్. ఇది ఎక్కడ కనిపిస్తాయి? మళ్ళీ మనం గూగుల్ యాడ్స్‌లోకి వెళ్తే ఇక్కడ కన్వర్షన్స్ అని ఉంటాయి. సో, హియర్ యూ కెన్ సీ ద కన్వర్షన్స్. సో, ఇట్లా కన్వర్షన్స్ కనిపిస్తాయి. ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి అనేది ఈజీగా మనం డిస్కవర్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే. అర్థమైందా బేసిక్? వాట్ ఈస్ బేసిక్? సో, ఇక్కడ మనం యాడ్స్ రన్ చేస్తాం. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో రన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి మనకి ఈజీగా కనిపిస్తుంది. క్లిక్ ఎంత కాస్ట్ పడ్డది, ఇంప్రెషన్ ఎంత కాస్ట్ పడ్డది, ఆర్ కన్వర్షన్ ఎంత కాస్ట్ పడ్డది అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ థింగ్స్ హౌ వి విల్ డూ ద యాడ్స్. ఓకే. ఇంకోటి మీకు ఒకటి ఇది చూపించాను కదా, ఒకటి లైవ్ కూడా చూపిస్తాను. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ద లైవ్ ఇట్ విల్ వర్క్. సో ఇక్కడ చూడండి ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఏంది అనేది ఇక్కడ ఉంది. సో వి విల్ గో టు దిస్ అకౌంట్, సైన్ ఇన్. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ జనవరి నుంచి పెట్టాం. లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి జనవరి నుంచి 31 జనవరి దాకా పెడదాం. లాస్ట్ మంత్
ఎంత బడ్జెట్ పెట్టాము, ఎంత వచ్చిందనేది మనకి క్లీన్‌గా అర్థమవుతది. ఇక్కడ వాళ్ళకి కాల్ ఓన్లీ యాడ్స్ రన్ చేస్తున్నాం. పిన్ యాక్సెస్ అంటే ఏంటంటే ఈస్ కార్ రిలేటెడ్‌ది. పిన్ యాక్సెస్ వెబ్‌సైట్ చూపిస్తాను. సో థట్ యూ విల్ అండర్‌స్టాండ్. సో ఇది వీళ్ళది వెబ్‌సైట్ ఇది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ పెయింటింగ్ సర్వీసెస్ సర్వీసెస్ చేస్తా ఉంటారు. డెంటింగ్ గానీ, ఏదైనా కార్ ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ చేస్తారు. వీళ్ళు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. దిస్ ఈస్ ద వెబ్‌సైట్. ఓకే. సో లైక్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే విల్ డూ దిస్. ఓకే. సో వీళ్ళకి మనం యాడ్స్ రన్ చేస్తున్నాం. సో డైలీ బడ్జెట్ ఎంత? ₹500. ఓకే. ఇక్కడ కాల్ ఓన్లీ యాడ్స్. ఇక్కడ చూడండి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సీ. ఇంప్రెషన్స్ అంటే ఎంతమంది మన యాడ్ చూసారు. ఓకే. ఎంతమంది క్లిక్ చేశారు. ఓకే. ఎంతమంది కన్వర్ట్ అయ్యారు. కన్వర్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ జీరో కన్వర్షన్స్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు కాల్స్ వస్తేనే సరిపోతుంది. కాల్స్కి డైరెక్ట్ కాల్ వెళ్ళిపోతుంది కాబట్టి వెబ్సైట్ కూడా రారు. డైరెక్ట్గా మనకి కాల్ ఇన్ఫర్మేషనే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ గూగుల్ యాడ్స్ అని కొడితే మీకు యాడ్స్ ఎలా కనిపిస్తే ఇలా కనిపిస్తుంది. మన యాడ్ కస్టమర్‌కి ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడే క్లిక్ చేస్తారు కాబట్టి ఇది కూడా కన్వర్షన్ కిందకే వస్తుంది. సో కాల్‌ని ఎక్కువ మనకి ఇక్కడ కనిపించదు కన్వర్షన్. కాల్ కన్వర్షన్ వేరేగా ఉంటది. ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద ఫోన్. ఫోన్ ఇంప్రెషన్స్. ఓకే. లైక్ దిస్ వి కెన్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్. ఇక్కడ ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని మనం రన్ చేస్తా ఉంటాం. ఎంత పెట్టాలి? ఎంత అమౌంట్ పెడుతున్నాం? ఎంత చేస్తున్నాం? అనేది ఇక్కడ రియల్ టైమ్‌గా మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా సీటీఆర్ అంటే ఏంది? యావరేజ్ సీపీసీ అంటే ఏంది? కాస్ట్ అంటే ఏంది? ఈ ఫోన్ కాల్స్ అంటే ఏంది? ఫోన్ ఇంప్రెషన్స్ అంటే ఏంది? ఓకే. లైక్ దిస్ వీ హ్యావ్ మెనీ థింగ్స్. బిట్ స్ట్రాటజీ అంటే ఏంది? కన్వర్షన్స్ అంటే ఏంది? ఇవన్నీ మనం చూడొచ్చు. సో రియల్ టైమ్‌లో మనం ఏం చేస్తాం? ఈ డౌన్‌లోడ్ చేసి మనం అర్థం చేసుకుంటాం. సో అర్థం చేసుకొని ఇంకా వీళ్ళకి వాళ్ళ వాళ్ళ గోల్ ఏంది? ఎక్కువగా కాల్స్ రావాలా? లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్‌కి విజిట్స్ కావాలా? లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకేదన్నా చేయాలా? అనేది మనం వాళ్ళని క్లయింట్ డీటెయిల్స్ కనుక్కొని, గోల్ కనుక్కొని వాళ్ళకి తగ్గట్టు మనము యాడ్స్ రన్ చేస్తా ఉంటాం. కొంతమందికి ట్రాఫికే కావాలి, కొంతమందికి కన్వర్షన్సే కావాలి, కొంతమందికి బ్రాండ్ అవేర్‌నెస్సే కావచ్చు. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకొని విచ్ ప్లాట్‌ఫార్మ్ మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ యాడ్స్ సెర్చ్ యాడ్ రన్ చేయాలా? యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలా? ఇలా డిఫరెంట్ యాడ్స్ రన్ చేయాలా? మనము చూస్తా ఉంటాం. గాట్ ఇట్? లైక్ దిస్ వి విల్ రన్. ఓకే. ఎనీ డౌట్స్ సో ఫార్? నో సార్. ఓకే. సో నో ఇది సార్. ఈరోజు ఏం లేదు సార్. ఓకే. ఫైన్. ఈరోజు బేసిక్ చూద్దాం. రేపు టుమారో వి విల్ గో ఫర్ ఒక యాడ్ అనేది రన్ చేద్దాం. ఓకే. సో బేసిక్ యాడ్ అనేది రన్ చేసి వి విల్ సీ. ఓకే. సో ఇప్పుడు చేస్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాను. వాట్ ఈస్ వాట్ అనేది. టుమారో వి విల్ గో ఫర్ సర్చ్ యాడ్. సర్చ్ యాడ్‌లో ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సార్ సెండ్ నోట్స్ సార్. ఓకే సార్. Yeah, sure. I will send the notes also. Thank you for connecting. సార్. Yeah, మురళి గారు చెప్పండి. సార్. ఏం లేదు సార్. అంటే అదే కొద్దిగా అంటే ఈరోజు బయటకొచ్చాను. అంటే పొలం దగ్గరికి. అదే. అందుకే నేను కూడా ఎక్కువగా చెప్పట్లేదు. మళ్ళా పర్లేదు సార్. మీకేమన్నా పర్లేదు. నాకైతే ఐడియా ఉంది కాబట్టి ఇబ్బందేం హ్మ్. అనిపించలేదు. ఓకే. కాకపోతే ఏంటంటే మీరు ఇంగ రియల్ టైమ్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా కొద్దిగా హ్యాపీగా ఉంది. ఓకే. ఇంకా ఉన్నాయి మన ప్రాజెక్ట్స్ కూడా. అవి కూడా చూపిస్తాను. అదే వీళ్ళకి సార్. యూట్యూబ్ యాడ్స్ కూడా రన్ చేయాలి. నెక్స్ట్ వీక్ నుంచి యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తున్నాం. ఇంకో అకౌంట్ కూడా వచ్చింది. వాళ్ళకి కూడా డిస్‌ప్లే ఇవన్నీ యాడ్స్ రన్ చేస్తాం. అన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తుంటాం. అవి చూపిస్తుంటాం మీకు. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ సార్. బాయ్ సార్. థాంక్ యూ.